పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక్కడ పేతురు ప్రేమను గూర్చి మాట్లాడుచూ ఉన్నాడు. పవిత్రమైన హృదయముతో మీ సహోదరులను ప్రేమించుడి. క్రైస్తవ్యము ఇక సూత్రమాల కాదు, అందు సత్యము నిజముగా కార్యము జరిగించును. అది కేవలము బోధ కాదు గాని భక్తి జీవితము జీవించుటకు సాధ్యపరచినది. 23వ వచనములో మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి అని వ్రాయబడి ఉన్నది. నీవు సత్యము నెరిగినప్పుడు నీవు దానికి విధేయుడవై ఉండవలసి ఉన్నావు. మనము సత్యమునకు విధేయత చూపకుండా వేరే విధముగా మనలను మనము తృప్తిపరచుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటాము. కేవలము సత్యమును ఎరిగి ఉండుట నిన్ను పరిశుద్ధపరచుదు గాని ఎరిగియుండి విధేయత చూపుట నిన్ను పరిశుద్ధపరచును. దేవుని వాక్యము యేసు జీవించిన క్రమశిక్షణలోనికి మనలను నడిపిస్తుంది. దేశం కొరకు పోరాడు సైనికుడు తన స్వీయ చిత్తమును అనుసరించి జీవించడు. ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు అతడు విధేయుడగును. అతడు అధికారం క్రింద ఉన్నాడు. అతడు శక్తి కలిగి ఉన్నాడు. అతడు ఒక మనిషిని చంపగలడు లేక జీవించుటకు అనుమతించగలడు. అయితే అతడు ఒక ఉన్నతమైన అధికారం ద్వారా నడిపించబడుచున్నాడు. నీ మీద అధికారి ఎవరై ఉన్నారు? దేవుని వాక్యం యొక్క అధికారమునకు నీవు లోబడవలసి ఉన్నావు. దేవుని వాక్యము స్వయంగా దేవుడే. ఆత్మ ద్వారా నీవు విధేయత చూపవలసి ఉన్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. మనలోనున్న ఆత్మ మన మనస్సును అర్థం చేసుకొనును. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము మనిషి యొక్క ఆత్మను ప్రభావితం చేస్తుంది. మనలోని ఆత్మ మొదట పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనము తిరిగి జన్మిస్తాము. యేసు ఈ లోకంలోనికి రాకుంటే నూతన జన్మ అసాధ్యమై ఉండేది. సూర్యుడు లోకమును వెలిగించుచున్నాడు. అయితే ఆకాశములో ఉదయించు సూర్యుడు కనిపించకముందే వెలుగు కనిపించుట ప్రారంభమగును. అదేవిధంగా యేసు ఈ భూమి మీద వాస్తవముగా జన్మించకముందే ప్రవక్తలు ఆయన వెలుగును చూచారు. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో యేసును గూర్చి మోషే ప్రవచించాడు. యేసును ఈ లోకంలోనికి పంపించుటకు దేవుడు ఒక జనాంగమును సిద్ధపరిచాడు. మరియా ఆ దేశము యొక్క పుష్పమై ఉన్నది. ఆమెలాంటి స్త్రీ ఎన్నడూ లేదు. మరియను ఆ స్థితికి తీసుకుని వచ్చుటకు దేవుడు చాలా కుటుంబములను తాకవలసి వచ్చింది. మరియ కుటుంబములో మరియు జకరియా కుటుంబములో ఎంత గొప్ప ఆత్మీయ స్థాయి ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు సత్యము ద్వారా ప్రతిష్ఠించబడినప్పుడు ఏం జరుగుతుంది? నీ హృదయము పవిత్రపరచబడును. ఆ పవిత్రమైన హృదయములో నిజమైన ప్రేమ ఉద్భవిస్తుంది. నిజమైన ప్రేమతో ఇతరుల కొరకు లోకములో గొప్ప కార్యములు చేయగలము. హృదయమును దేవుని వాక్యముతో నింపుకొనుచు ఇతరుల కొరకైన ప్రేమతో నింపబడినట్లయితే నీవు శ్రేష్టమైన జీవితమును జీవించగలవు. 22వ వచనములో శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని వ్రాయబడి ఉన్నది. శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు తిరిగి జన్మించారు గనుక మీరు కూడా నిరంతరం జీవిస్తారు. నీకు మరణం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనములో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని రాయబడి ఉన్నది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
కాబట్టి దేవుని జీవము మనలోనికి వచ్చును.